బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆత్మవిజ్ఞాన ఆరోగ్యం. సాధారణంగా ఒక ఇల్లు కట్టడానికి ముందు మనం ఆ ఇంటి నిర్మాణానికి కావలసిన వివరాలు సేకరించుకుంటాం. ఇంటి గోడలు ఎలా కట్టాలి, భూమి బలం ఎలా ఉంది, వాటికి అనుగుణంగా ఇంటి ప్లాన్ ఎలా వేయించాలి, డబ్బు ఎలా సమకూర్చుకోవాలి, ఈ పనంతా పూర్తి చేయడానికి ఎంత విల్పవర్ని పెంచుకోవాలి అంటూ రకరకాలుగా ఆలోచిస్తాం. తత్సంబంధిత ఇంజనీర్లను, మేస్త్రీలను, పనివాళ్లను, బ్యాంకువాళ్లను కలిసి విషయసేకరణ చేసుకుంటాం. అలాగే దేహధారుల్లా ఈ భూమి మీద పుట్టడానికి ముందు మనం కూడా సూక్ష్మలోకాలలో మన ఇచ్ఛాశక్తి మరి మన జ్ఞానశక్తితో కూడి మన జీవితాన్ని రూపొందించుకుంటాం. ముందు మన ఆత్మ యొక్క ఇచ్ఛాశక్తిని అనుసరించి సూక్ష్మలోకాలలో పిండం పుడుతుంది. ఆ తరువాత మన ఆత్మ యొక్క జ్ఞానశక్తిని అనుసరించి పిండం యొక్క సూక్ష్మ శరీరం యొక్క సంపూర్ణ ఎదుగుదలకు కావలసిన సహాయ సహకారాల కోసం అనేకానేక మంది ప్రకృతి దేవతలు, సూక్ష్మదేవతలు, గార్డియన్ ఏంజిల్స్, నేచర్ స్పిరిట్స్ అంతా కలిసి ఒక బృందంగా తయారై తమ అకుంఠిత దీక్షతో సూక్ష్మశరీర నిర్మాణాన్ని గావిస్తారు. అలా భూమి మీద మనం జీవించబోయే శరీరపు నకలు లాంటి ఈ సూక్ష్మ శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, లివర్, మూత్రపిండాలు, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీ మండల వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, గ్రంథుల వ్యవస్థ అన్నీ కూడా సూక్ష్మలోకాల్లో అత్యంత పటిష్టంగా పొందుపరచబడతాయి. సూక్ష్మతలాలో పిండం సంపూర్ణంగా తయారైన తరువాత భూమి మీద స్త్రీ నుంచి విడుదలైన అండకణం, పురుషుని నుంచి విడుదలైన వీర్యకణం రెండూ కలిసి ఫలదీకరణ చెంది ఒక పిండంగా రూపుదిద్దుకుంటుంది. అప్పుడే ఎన్నుకోబడిన ఆత్మ పిండంలోకి ప్రవేశిస్తుంది. ఆ పిండం లెక్కలేనన్ని కణవిభజనలను చెందుతూ క్రమక్రమంగా శరీర అంగాలను సంతరించుకుంటూ చక్కగా ఎదుగుతూ తల్లి గర్భం నుంచి బయటపడి సజీవమైన శిశువుగా దర్శనం ఇస్తుంది. ఎలాగైతే ఒక దేవాలయంలో విగ్రహాలన్నీ అందంగా మలచబడ్డా కూడా అక్కడ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగకపోతే ఆ దేవాలయం అన్నది పూజలకు నోచుకోదో, అలాగే శరీరం ఎంత పటిష్టంగా తయారైనా కూడా అందులో ఆత్మ వచ్చి చేరకపోతే ఆ శరీరం ఎంతమాత్రం నిలువదు. మనలాగే ఈ సమస్త సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి నిర్మాణం వెనుక కూడా ఇలాంటి ఆర్ద్రత, ఆనందం, ఆశయం, ఆదర్శం, ఆలోచనలతో పాటు అనేకానేక మంది విశ్వసృష్టికర్తల నిర్మాణ భాగస్వామ్యం మరి అకుంఠిత దీక్ష ఉంటాయి. పుట్టి భూమి మీద పడ్డాక కూడా మన అద్భుతమైన శరీరం ప్రతిక్షణం ప్రకృతి ఆత్మల ఆలనాపాలనలోనే ఉంటుంది. ఒక పెద్ద కర్మాగారంలో వేలకువేల మంది కార్మికులు రేయింబగళ్లు ఎలా పనిచేస్తూ ఉంటారో అలా మన శరీరం అనే పెద్ద కర్మాగారంలో కోటానుకోట్ల మంది ప్రకృతి ఆత్మలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మనం నోట్లో వేసుకున్న ఆహారాన్ని అంటే ముడి సరుకును జీవశక్తిగా మార్చి ఆ శక్తిని శరీర కార్యకలాపాలకు ఇంధనంగా వాడుతుంటాయి. ఈ తతంగంలో రకరకాల ప్రకృతి ఆత్మలు ఒకానొక కాలర్ కర్మాగారంలోని మేనేజర్లుగా, వైట్ కాలర్ సిబ్బందిగా మరి కార్మికులుగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మరి ఫ్యాట్స్ అనే ముడిసరుకులను ఆక్సీకరణం చెందిస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని శక్తిని ఉత్పత్తి చేస్తాయి, కొన్ని ఆ శక్తిని గ్లైకోజన్ రూపంలో నిలువ ఉంచుతాయి, మరికొన్ని ఆ శక్తిని వివిధ దేహధర్మ కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా భౌతిక శరీర నిర్మాణం వెనుక ఉన్న ఆధ్యాత్మికత. ఇలా పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు ఈ శరీర ధర్మాలను నిర్వహించడానికి మనకు ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం యొక్క అవసరం ఎంతగానో ఉంటుంది. ప్రాపంచిక శాస్త్రజ్ఞానంతో పాటుగా మనకు ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం కూడా ఉంటే మనం హాయిగా, ఆనందంగా మరి ఆరోగ్యంగా ఈ జీవిత యాత్రను చాన్నాళ్ల ముచ్చటగా జరుపుకుంటాం. లేకపోతే ఆధ్యాత్మిక అవగాహన లోపంతో ఎంత చక్కగా పెంచి పోషించుకున్న భౌతిక శరీరాన్నైనా సరే చేజేతులా క్షీణింపజేసుకుని రోగగ్రస్తుల్లా మారి అర్ధాంతరంగా చావునుకుని తెచ్చుకుంటాం. తీరా చనిపోయాక మళ్లీ ఆత్మస్పృహ రాగానే బ్రతికి ఉన్నప్పుడు జరిగిన అనర్థాలన్నీ తలుచుకుని కాస్త ఏడ్చి మరో క్రొత్త శరీరం కోసం, మరో మహాప్రణాళికతో మళ్లీ ఆ లోకాల్లో ఎదురుచూస్తూ కూర్చుంటాం. కాబట్టి దేహధారుల్లా ఉన్నప్పుడే ఆత్మస్పృహతో ఆ శాస్త్రీయంగా జీవిస్తూ దేహాన్ని ఒక వాహకంగా చేసుకుని ఇహం నుంచే పరంతో అనుసంధానం కావాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరి బాధలను వారే పోగొట్టుకోవాలి, ఎవరి ఆరోగ్యాన్ని వాళ్లే కాపాడుకోవాలి.
ఎవరి శాస్త్రీయత వారే తెచ్చుకుని వారి జీవితాలను చక్కదిద్దుకోవాలి. శరీరపరంగా శాస్త్రీయతతో జీవించడం అంటే స్వచ్ఛమైన గాలి వెలుతురు లభించే చోట వీలైతే చుట్టూ చక్కటి ప్రకృతి నడుమ నివాసం ఉండాలి. అప్పుడు శరీరానికి కావలసినంత ప్రాణవాయువు అందుతూ ఉంటుంది. శుద్ధమైన చల్లటి మంచి నీటిని త్రాగాలి. భౌతిక శరీరం 80% నీటితోనే నిండి ఉంటుంది కనుక శరీరానికి మనం ఎప్పుడూ నీటిని సరఫరా చేస్తూనే ఉండాలి. అందుకే యోగులు ఎప్పుడు కమండలంలో నీటిని నింపి తమ ప్రక్కనే ఉంచుకునేవారు. పరిశుభ్రమైన నీటితోనే శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి. రుచికరమైన శుచికరమైన బలవర్ధకమైన శాకాహారాన్ని నియమిత వేళల్లో సరియైన మోతాదులో నిదానంగా నమిలి తినాలి. శరీరానికి తమోగుణాన్ని మరి రజోగుణాన్ని కలుగజేసే మద్యపానీయాలు మరి మాంసాహారాలు పూర్తిగా నిషేధించాలి. ఇతర జంతువులను క్రూరంగా చంపి వాటి మృత కళేబరాలను మన శరీరంలో పడవేయడం అత్యంత హేయం. చనిపోయిన జంతువుల శరీరపు మృతధాతువులు మన శరీర మనుగడకు ఎంతమాత్రం సరిపడవు. మాంసాహార సేవనం వల్ల శరీరం తొందరగా రోగగ్రస్తమవుతుంది కాబట్టి ఆత్మజ్ఞానంతో కూడిన దివ్యత్వంతో విలసిల్లవలసిన మనం మాంసాహారం తినడం వంటి రాక్షస కృత్యాలకు పాల్పడడం ఎంతమాత్రం తగదు. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు యుక్తాహార విహారస్య అంటూ సెలవిచ్చారు. అంటే ఏదైతే మనకు మరి ఇతరులకు హాని కలిగించదో అలాంటి పవిత్రమైన శుద్ధ శాకాహారమే యుక్తాహారం. శాకాహారాన్ని కూడా ఎంత తినాలో అంతే తింటే అది యుక్తాహారం. ఎప్పుడు తినాలో అప్పుడే తింటే అది యుక్తాహారం. ఎలా తినాలో అలా తింటే అది యుక్తాహారం. ఇలా యుక్తాహారం అంటే అనేకానేక విధాల నిర్వచనాలు ఉన్నాయి. చాలామంది ఉత్తేజం కోసమో మరి స్టైల్ కోసమో సిగరెట్లు, మద్యం త్రాగుతుంటారు. రోజుకు 2 పెగ్గులు త్రాగితే ఫరవాలేదు అని మా డాక్టర్ చెప్పాడు అని కూడా సమర్థించుకుంటారు. డాక్టర్ దేం పోయింది కానీ పొగత్రాగడం మద్యం సేవించడం వంటి అలవాట్ల వలన మన దేహ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది. అలాంటి చర్యలను మన ప్రకృతి దేవతలు ఎంతమాత్రం ఒప్పుకోరు. ఆర్గానిక్ బాడీలో ఇనార్గానిక్ పదార్థాలు ఇమడవు సరికదా క్రమంగా ఒక్కొక్క అవయవం రోగగ్రస్తం కావడం మొదలవుతుంది. చాలామంది ఆహార పదార్థాలను వారానికి ఒక్కసారే వండి ఫ్రిజ్లో ఉంచుకుని రోజూ వాటినే మైక్రోవేవ్లో వేడి చేసుకుని తింటుంటారు. అలా పాచిపోయిన ఆహార పదార్థాలు శరీరంలో తమోగుణాన్ని పెంచడంతో పాటు మైక్రోవేవ్లో వేడి చేయడం వల్ల విడుదలైన కొన్ని హానికారక విద్యుదయస్కాంత తరంగాలు ఆహారంతో పాటు మన శరీరంలోకి చేరి భయంకరమైన జబ్బులకు దారితీస్తాయి. ఎప్పటికప్పుడు తాజా కూరగాయలను చక్కగా కోసుకుని వండి వేడివేడిగా తినాలి. ఎక్కువ కడిగి కారాలు, ఉప్పులు మరి మసాలాలు వేయకుండా నేచురల్గా తినడం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు. శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వాలి. వీలైనంతగా నడక సాగించాలి. అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పులు లేకుండా దగ్గరలో ఉన్న పర్వతాలు, కొండలు ఎక్కుతూ అడవుల్లో ట్రెక్కింగులు చేస్తుంటే భూమాత యొక్క శక్తి మన శరీరంలోకి వస్తుంది. శరీరాన్ని బాగా రుద్ది నీళ్లతో తడిపి స్నానం చెయ్యాలి. వారానికి ఒక్కసారైనా స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడమో లేదా నీళ్ల తొట్టిలో శరీరాన్ని ఉంచడమో చేస్తుండాలి. చాలామంది నాకు 60 ఏళ్ళు ముసలితనం వచ్చేసింది, నాకు వయస్సు మించిపోతుంది అంటూ అదేదో గొప్ప విషయంలా పదే పదే చెప్పుకుంటుంటారు. ముసలితనం అన్నది మనకు సహజంగా వస్తూనే ఉంటుంది. కాని యద్భావం తద్భవతి అన్నట్లుగా ముసలితనం గురించిన మన అప్రయోజనకరమైన ఆలోచనల వల్లే అసహజమైన ముసలితనంతో పాటు అనవసర రోగాలన్నీ తొందరగా వచ్చి చేరతాయి. దేహానికి బాల్యం, యవ్వనం, ప్రౌఢత్వం మరి వృద్ధాప్యం అన్నవి ప్రకృతి సహజమైన దశలు కనుక వాటిని హుందాగా ధైర్యంగా ధీటుగా అనుభవిస్తూ ఉండాలి. దేహానికి ఎంత మేరకు అవసరమో అంత మేరకు విశ్రాంతిని కూడా ఇస్తుండాలి. తగినంత విశ్రాంతి లభించినప్పుడే ఆ దేహంలో ఉన్న ప్రకృతి ఆత్మలు కూడా ఒకంత సేదదీరుతూ తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుంటుంటాయి. ఒక ఇంట్లో మనం ఉన్నామంటే ఆ ఇల్లే మనం కాదు. అలాగే ఈ దేహంలో ఉన్న ఆత్మస్వరూపులమైన మనం కూడా దేహాలం ఎంతమాత్రం కాదు. కాకపోతే ఈ దేహాన్ని పరిరక్షించుకోవడం మాత్రం డాక్టర్ల చేతుల్లో కాకుండా మన చేతుల్లోనే ఉంటుంది.
ఇదంతా కూడా ఆత్మవిజ్ఞాన శాస్త్రం. ఏది చేయాలో ఏది చేయకూడదో అన్న ఆత్మవిజ్ఞానం మనకు ధ్యానం ద్వారానే తెలుస్తుంది. ఆత్మవిజ్ఞాన శాస్త్రం గురించి తెలియని వారు వైరస్లు, బ్యాక్టీరియాలు మాత్రమే రోగాలకు కారణం అంటూ డాక్టర్ల చుట్టూ తిరిగి లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ ఇళ్ళు వాకిళ్ళు గుల్ల చేసుకుంటుంటారు. ధ్యానం ద్వారా మనకు సంక్రమించే అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈసత్వ, వసిత్వ అన్న అష్టవిధాన జ్ఞాన సిద్ధులే మనకు అప్లైశ్వర్యాలు. ఈ జ్ఞాన సిద్ధులను పొందిన తరువాతే మనకు భౌతికపరమైన సంపదలను ఎరుకతో అనుభవించే అర్హత లభిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా జీవించినంత కాలం హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే వారికి శ్రేష్టమైన శాకాహారం, చక్కటి వ్యాయామం మరి ఇతోధికంగా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం తప్పనిసరి. ఇదంతా వెరసి యోగత్వపు జీవితం. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడి తస్మాత్ యోగీభవార్జున అంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అర్జునా అని ఆదేశించాడు. వెంటనే యోగివిక చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలను కలుగజేస్తే పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలను కలుగజేస్తాయి. కనుక ధ్యానం ద్వారా మనం పొందే విశ్వశక్తితో, ఆత్మజ్ఞానంతో ఆ పాపకర్మలను దగ్ధం చేసుకోవాలి. మన శరీరంలోని ప్రతి ఒక్క కణాన్ని విశ్వశక్తితో నింపుకోవాలి. ప్రతిక్షణం విశ్వశక్తి పరిపుష్టితో కాంతి స్వరూపుల్లా విలసిల్లాలి.